Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. My name is Sai Ram Sampatrao. Ella unnaru andaru. Have been receiving so many messages with respect to how to address paper 1, that is the general essay, the real dinosaur and the real devil in your main syllabus. So general essay చాలా మంది ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే how to generate content for any essay. దట్ మీన్స్ ఆ ఎస్ఏ థీమ్ మీద మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఎలా రెడీమేడ్గా కంటెంట్ అనేటువంటిది పూల్ చేసుకోవాలో నేను దిస్ పర్టిక్యులర్ క్లాస్ ఏదైతే ఉందో దీనిలో చెప్పదలుచుకున్నాను. చాలామంది నెలన్నరగా సరిగ్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వలేకపోయారు. లాస్ట్ మినిట్ టిప్స్ కింద ఏ కంటింజెన్సీ స్ట్రాటజీ కింద ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 సెక్షన్స్ నుంచి మీరు ఒక ఎస్ఏ తప్పకుండా రాయాలి. మొత్తం 3 ఎస్ఏలు రాస్తారు. అఫ్ కోర్స్ దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. బట్ ఎనీవే ఎస్ఏ విషయంలో చాలా మంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారు అంటే కంటెంట్ పూల్ చేయడం విషయంలో, ప్రాపర్ బ్రెయిన్ స్టార్మింగ్ విషయంలో చాలా మంది ఇబ్బంది పడతారు. రైట్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ అన్ ఎస్ఏ మొత్తం పేపర్ అంతా చదవండి. ఎవరు రాయలేని ఒక యూనిక్ ఎస్ఏ నేను సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే చాలా కష్టమైన ఎస్ఏ నేను సెలెక్ట్ చేసుకుంటాను అనుకోకుండా ఏ ఎస్ఏ పరంగా అయితే మీకు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ రెడీగా ఉందో, లేకపోతే ఏ ఎస్ఏ మీద అయితే మీకు ఏ ఎస్ఏ థీమ్ మీద అయితే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారో దాన్ని పిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి సార్? హౌ టు జనరేట్ ఆర్ పూల్ కంటెంట్ ఫర్ జనరల్ ఎస్ఏ. టేక్ దిస్ యాజ్ ఎ కంటింజెన్సీ స్ట్రాటజీ అమ్మ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రై టు పూల్ ఆర్ ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ అబౌట్ ద కంపల్సరీ ఎలిమెంట్స్ దట్ అన్ ఎస్ఏ మస్ట్ కంటైన్. ఫస్ట్ కంపల్సరీ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత సిలబస్, డోంట్ వరీ, ఎగ్జాంపుల్స్ సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత గ్లోబల్ ఎగ్జాంపుల్స్. ఇవి మీకు సరిపోతాయండి. ఒక ఐడియల్ ఎస్ఏ, ఒక బెటర్ ఎస్ఏ మీరు చక్కగా రాయగలుగుతారు. సో ఎగ్జాంపుల్స్ చెప్తాను, అసలు వరి అవ్వమాకండి. కంపల్సరీ ఎలిమెంట్స్ అంటే ఎగ్జామినర్ మీ ఎస్ఏ నుంచి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఎలిమెంట్స్ కొటేషన్స్ అవ్వచ్చు, లేకపోతే డేటా అనేటటువంటిది అవ్వచ్చు, లేకపోతే కీ టర్మ్స్ ఆర్ కీ స్లోగన్స్ ఏవైతే ఉంటాయో అవ్వచ్చు, కీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవ్వచ్చు, ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయినా అవ్వచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఎస్ఏ బై ఆస్కింగ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ క్వశ్చన్ యాజ్ వెల్, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద ఎజెండా బిహైండ్ అన్ ఇంట్రడక్షన్ టువర్డ్స్ అన్ ఎస్ఏ. ఒక ఎస్ఏకి ఇంట్రడక్షన్ ఎందుకు అవసరం? టు ట్రిగర్ క్యూరియాసిటీ ఆఫ్ ది ఎగ్జామినర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, మీరు డేటా పూల్ చేసుకునేటప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే సిలబస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వచ్చు. పేపర్ 1 ఆఫ్ అవర్ సిలబస్ మీ అందరికీ తెలుసు, జనరల్ ఎస్ఏ. అండ్ రిమెంబర్, జనరల్ ఎస్ఏకి ఈ జనరల్ ఎస్ఏ అనే పేరు రావడానికి గల ముఖ్య కారణం, దెన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ అన్ ఎస్ఏ ఏంటి అంటే అదర్ జనరల్ స్టడీస్ పేపర్స్ అమ్మ. అది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. సెపరేట్గా మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఎస్ఏకి సెపరేట్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు కంటెంట్కి. జనరల్ స్టడీస్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉందో దాన్ని ఉపయోగించి మీరు పర్ఫెక్ట్ ఎస్ఏ ఏదైతే ఉందో, మంచి ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా రాయగలుగుతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ద అదర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ 2 ఉంది. పేపర్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీకు తెలుసు. 1 ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ 1 తెలంగాణ హిస్టరీ, థర్డ్ 1 వచ్చేసి జోగ్రఫీ, బోత్ ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ. సో ఆస్క్ యువర్ బ్రెయిన్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హిస్టరీ పార్ట్, ఇండియన్ హిస్టరీ పార్ట్, దట్ ఈస్ రిలవెంట్ టు యువర్ ఎస్ఏ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ 75 years ఆఫ్ సుప్రీం కోర్టు మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అండ్ ద సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కలకటా అండ్ 1935లో ఏర్పడినటువంటి మన ప్రజెంట్ సుప్రీం కోర్టు. సో రెండింటికి మధ్య డిఫరెన్సెస్, సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీరు పర్ఫెక్ట్గా అడ్రస్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఎనీ తెలంగాణ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉందా, తెలంగాణ రిలేటెడ్ థింగ్ సుప్రీంకోర్టుకి మనం ఆపాదించవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ముల్కీ రూల్స్ని అప్హోల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్ అవ్వచ్చు, తెలంగాణ మూవ్మెంట్లో మనం చదువుకుంటాం. లేకపోతే రీసెంట్గా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మన తెలంగాణ వ్యక్తి మందకృష్ణ మాదిగ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అవ్వచ్చు. ఆర్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ తెలంగాణ, మెజారిటీ ఆఫ్ ద రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లంబాడీస్ లేదా బంజారీస్కి వెళ్ళడం కానీ, అదర్ చెంచూస్ కానీ, గోండ్స్ కానీ వాళ్ళు వెనుకబాటుకు గురవడం కానీ, దీస్ థింగ్స్ మీరు రాయొచ్చు. వేరే జాగ్రఫీ విషయానికి వస్తే సుప్రీంకోర్టుకి జాగ్రఫీకి ఏమైనా లింక్ ఉందో కాన్షియస్గా మీ మైండ్కి అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ద డిబేట్ ఆఫ్ రీజనల్ బెంచెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అది జాగ్రఫీకి సంబంధించి రావడం అనేది జరుగుతుంది. సో ఇలాగ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఒక గైడింగ్ లైట్ లాగా ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3కి వచ్చేటప్పటికి ఫస్ట్ సొసైటీ మనం చూస్తాం. సొసైటీ ఆర్ సోషల్ జస్టిస్ అప్హోల్డ్ చేయడంలో సుప్రీంకోర్టు ఏవైనా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల ఇష్యూ కావచ్చు, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అవ్వచ్చు, ట్రిపుల్ తలాక్ వెర్డిక్ట్ అవ్వచ్చు, రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే
సెక్షన్ 377 అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం కావచ్చు. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలిటీ, ద కోర్ సబ్జెక్ట్ ఫర్ దిస్ పర్టికులర్ ఎస్ఏ. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్న ఎస్ఏకి దిస్ ఇస్ కోర్ సబ్జెక్ట్, అవునా. పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి సుప్రీంకోర్టు యొక్క చాలా వెర్డిక్ట్స్ అనేటువంటి ఉన్నాయి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద ఇచ్చినటువంటి వెర్డిక్ట్ అవ్వచ్చు, ఎలక్టోరల్ బాండ్స్ మీద ఇచ్చినటువంటి వెర్డిక్ట్ అవ్వచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ప్రిన్సిపల్ ని తీసుకురావడం అవ్వచ్చు. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో పేపర్ 4 దగ్గరకు వచ్చేటప్పటికి సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఒక దగ్గర పెట్టుకోవచ్చు. రైట్ అగెన్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, అదొక జడ్జిమెంట్ అనేది ఉంది. లేకపోతే చార్ధామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టుది. ఇండియాస్ రెడ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా చాలా జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయి, అవునా, వాటిని ఒక దగ్గర పెట్టుకుంటారు. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఆన్ డిమానిటైజేషన్ అవ్వచ్చు, లేకపోతే సుప్రీంకోర్ట్స్ వెర్డిక్ట్ ఆన్ స్టేట్స్ టాక్సేషన్ పవర్స్ అవ్వచ్చు, ఇట్స్ వెర్డిక్ట్ ఆన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ ద ఎపెక్స్ కోర్ట్స్ వెర్డిక్ట్ ఆన్ మారటోరియం ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవ్వచ్చు, ఆర్బీఐ గైడ్ లైన్స్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయి ఇది ఒక దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఎకానమీకి ఈవెన్ ల్యాండ్ రిఫార్మ్ కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అండ్ ద గివెన్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా, తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరిగింది. తెలంగాణ బారోయింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిపై సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి వెర్డిక్ట్ అవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక దగ్గర పూల్ చేసుకుంటారు. పేపర్ 5 ఏదైతే ఉందో, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కదా ముఖ్యంగా. సో టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ లైక్ ఐటీ రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది, లేకపోతే రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేసిన సుప్రీంకోర్టు కేసు ఏదైతే ఉందో అది. అండ్ దాంతోపాటుగా పెగాసస్ మాల్వేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఇది కలకలం రేపడం అనేటువంటిది జరిగింది, దీనికి సంబంధించినటువంటి వెర్డిక్ట్. అండ్ ఈవెన్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్. అండ్ ఈవెన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, వాటి యొక్క ఎథికల్ అండ్ అదర్ అసోసియేటెడ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలో సుప్రీంకోర్టు యొక్క రోల్ ఏదైతే ఉందో రోల్, వీటన్నిటిని ఒక దగ్గర ఎగ్జాంపుల్స్ కింద ఒక దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో భాగంగా సుప్రీంకోర్టు యొక్క ముల్కీ ఇష్యూస్ మీద ఇచ్చినటువంటి వెర్డిక్ట్ ఇందాక నేనైతే చెప్పాను ఇవన్నింటిని కూడా ఒక దగ్గర పెట్టుకుంటారు. ఆల్వేస్ ప్రతి ఎస్ఏ మీరు 3 ఎస్ఏలు రాయబోతున్నారు, 3 ఎస్ఏల్లో కూడా కాన్షియస్గా తెలంగాణ టచ్ ఏదైతే ఉందో అది ఉంచేలాగా చూడండి. తెలంగాణ గురించి ఏదో ఒకటి రాసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో సిలబస్ను ఉపయోగించుకొని మీరు మామూలుగా ఇవన్నీ మీకు తెలుసా కాదా అంటే ఇవన్నీ మీకు తెలిసినవే, జనరల్ స్టడీస్లో ఇవన్నీ మీరు చదువుకున్నవే. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ యూ టు ఆస్క్ యువర్ బ్రెయిన్ ఒక స్ట్రక్చర్డ్ వేలో అడగమని చెప్తున్నాను. సో దట్ మొత్తం అంతా ఒక ప్రాపర్ వేలో దేనికి దానికి సెగ్రిగేట్ అయ్యి క్లాసిఫై అయ్యి మీకు ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ఒక ప్రాపర్ స్కెలిటన్ ఇవ్వడమే మీ యొక్క కర్తవ్యం అవుతుంది. అర్థమవుతుందా? సో హిస్టారికల్ ఆస్పెక్ట్ బలవంతంగా, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, హిస్టరీలో ది సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి ఎలా ఉండమనేది జరిగింది, ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయి అవి కానీ, లేకపోతే బ్రిటిష్ ఇండియాలో సోషల్ మూవ్మెంట్స్ అనేటటువంటి జరగడం కానీ, ఇవన్నీ ఒక దగ్గర రాస్తారు. అండ్ తెలంగాణ ఈజ్ ఎ ఫర్టైల్ గ్రౌండ్ టు మెనీ సోషల్ మూవ్మెంట్స్. అది మీ అందరికీ తెలుసు. తెలంగాణలో జరిగినటువంటి సోషల్ మూవ్మెంట్స్, లేకపోతే సోషల్ ఇన్ఈక్వాలిటీస్, డిఫరెంట్ ఇంపార్టెంట్ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ జాగ్రఫికల్ ఐసోలేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కాప్ పంచాయత్స్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, విచ్ హంటింగ్ లాంటివి అవ్వచ్చు, ఉమెన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటివి, రైట్. సో దీస్ థింగ్స్ అనేవి ఒక దగ్గర రాస్తారు. వేరాజ్ పేపర్ 3కి వచ్చేటప్పటికి సోషల్ ఇన్ఈక్వాలిటీ సొసైటీ యొక్క కోర్ ఏరియా కాబట్టి మీరు ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన దగ్గర పెట్టుకుంటారు. అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఎలా ఎన్విజన్ చేయడం అనేటువంటి జరిగింది, ఇన్ఈక్వాలిటీస్ని దూరం చేయడానికి ప్రియాంబుల్ ఏం చెప్పడం అనేటువంటి జరుగుతుంది, డిపిఎస్పీస్ ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయబడడం అనేది జరిగింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వేరియస్ వెర్డిక్ట్స్ ఏంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మధ్య. అండ్ దాంతోపాటు పేపర్ 4 ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దానికి మధ్య తేడా ఏంటి. ఎందుకంటే ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. దానివల్ల దీస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి ఇంకా వైడన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, రైట్. అండ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కానీ ద అదర్ ఆస్పెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, డిజిటల్ డివైడ్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మధ్య గ్యాప్స్ అవ్వచ్చు, దీస్ డైమెన్షన్స్ రాస్తారు. అండ్ పేపర్ 6కి వచ్చేటప్పటికి ఎలా దీస్ ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటివి తెలంగాణలో హైదరాబాద్ తప్పించి మిగిలిన ప్రాంతాల్లో ఇన్ఈక్వాలిటీస్ని వైడెన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సమయంలో హైదరాబాద్ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో హ్యాండిక్రాఫ్ట్స్ అనేటువంటి దెబ్బతినడం అనేది జరిగింది. ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో కొలాప్స్ అవ్వడం అనేటువంటి జరిగింది.
మైగ్రేషన్ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. మైగ్రేషన్ ఇండ్యూస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటే వాటికి దారితీయడం అనేటువంటి జరిగింది. రిసోర్స్ ఓనర్షిప్ లో మనకు చేంజెస్ రావడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే వాటి దగ్గర ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఎస్సే. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి రాస్తున్నప్పుడు డిఫరెంట్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 పాండమిక్ ఏదైతే ఉందో ఎలా ఇన్ఈక్వాలిటీస్ని రైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా మిడిల్ ఈస్ట్లోను వెస్ట్ ఏషియాలోను విపరీతమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ని ఎగ్జర్బేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సబ్ సహారన్ ఆఫ్రికా లేదా సహేల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి విపరీతంగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపార్థీడ్ లాంటి ఎగ్జాంపుల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి ద పైనీర్ ఆఫ్ ద వెస్ట్, అక్కడ కూడా అపార్థీడ్ లాంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో మనం గమనించవచ్చు. సోషల్ స్టీరియో టైప్స్ ఏవైతే ఉంటాయో మనం గమనించవచ్చు. రైట్, ఈ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ కూడా దగ్గర కూడా ఇవేవైతే ఉంటాయి ఇవి కూడా ఒక దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో యు ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్, దెన్ ద ఇండియన్ పర్స్పెక్టివ్, దెన్ ద తెలంగాణ పర్స్పెక్టివ్. యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ కాంప్రహెన్సివ్ ఇన్ నేచర్, మోర్ హోలిస్టిక్గా మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది కనిపించడం అనేది జరుగుతుంది. ఆ ఎస్ఏకి సంబంధించి మీరు ఏ టాపిక్ని ఏ డైమెన్షన్ని విడిచిపెట్టలేదు అనే ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది ఎగ్జామినర్ కలగడం అనేటువంటి జరుగుతుంది. దట్ విల్ గివ్ యూ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్ అండ్ దట్ విల్ గివ్ యూ దోస్ మచ్ రిక్వైర్డ్ ఎక్స్ట్రా మార్క్స్ అమ్మ. సో అందుకే ఇది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కంపల్సరీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీ మైండ్ని కాన్షియస్గా అడగండి. చూస్ చేసుకున్నటువంటి ఎస్ఏకి రిలవెంట్ కోడ్స్ కానీ, డేటా కానీ, కీ స్లోగన్స్ ఆర్ కీవర్డ్స్ కానీ, లేకపోతే క్యూరియస్ క్వశ్చన్ మీరు ఏమైనా ఇండక్షన్లో అడగగలుగుతారా అనేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ సిలబస్ని ఓవర్లాప్ చేసుకుంటూ డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా జనరేట్ చేయండి. గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఫైనల్గా ఒక దగ్గర పూల్ చేసుకొని తర్వాత స్కెలిటన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏ విధంగా పారా బై పారా పెట్టుకోవాలి, ఇండక్షన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాయాలి, బాడీలో ఫస్ట్ డైమెన్షన్ ఏది రాయాలి. సో మీకే అర్థమైపోతుంది. మీకు ఒక క్యూరియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దొరికింది అనుకోండి, దాన్ని వీలైనంత త్వరగా ఆన్సర్లో జొప్పించేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సో దిస్ వే యూ కెన్ జనరేట్ కంటెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్ఏ, ఎనీ గివెన్ ఎస్ఏ. దట్ ఈస్ మై గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, చాలా మంది ఎస్ఏ రేటింగ్ సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అని అడుగుతున్నారు. ఎలాంటి రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో వాటిని కూడా టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ 1 minute ఆఫ్ యువర్ టైం. నా క్లాస్ టకా 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 వెళ్తూ ఉంటుంది ఎప్పుడు. ఐ నో ఆస్పిరెంట్స్కి టైం ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు, అందుకే ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకేనా, ఒకసారి చూడండి. సో మీరు ఆన్సర్ రాసేటటువంటి విధానం చెప్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఏదైతే ఉందో దాని బయట మీరు చక్కగా వేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ తర్వాత ఆల్వేస్ ఎస్ఏ ఏదైతే ఉందో ద కీ ఫర్ ఎస్ఏ ఏంటంటే రీడబిలిటీ అమ్మ. రీడబుల్గా ఉండాలి, చదివే విధంగా ఉండాలి, బోర్ కొట్టకూడదు, ఎంగేజింగ్గా ఉండాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రీడబుల్గా ఉండాలి అంటే లాంగ్ పారాగ్రాఫ్ రాస్తే కుదరదు. చిన్న చిన్న అండ్ హోమోజీనస్ పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీరు రాయాలి. మచ్చుకి ఒక పేజీకి 3 పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పారాగ్రాఫ్స్ అవి రాసే ప్రయత్నం చేయండి. ప్రాపర్ స్పేసింగ్ ఇవ్వండి పారాగ్రాఫ్స్కి. ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి ప్రాపర్ కనెక్షన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో 3 paragraphs ఆర్ యూ కెన్ రైట్ అరౌండ్ 4 paragraphs యాజ్ వెల్ ఫర్ ఈచ్ పేజ్. ఓకేనా, అండ్ ట్రై నాట్ టు యూజ్ పాయింటర్స్ ఇన్ యువర్ ఎస్ఏ. పాయింట్ వైజ్గా ఎస్ఏ ఎప్పుడు రాయకూడదు. పారాగ్రాఫ్స్లో ఎస్ఏ ఏదైతే ఉందో ఎస్ఏ ఎప్పుడు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. స్మాల్ పారాగ్రాఫ్స్ అనేవి ఉండాలి. రీడబుల్గా మీ ఎస్ఏ అనేటువంటిది ఉండాలి. అండ్ 3 ఎస్ఏలకి సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఒక టెంప్లెట్ పట్టుకొని వచ్చి ఎస్ఏ రాస్తున్న ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది. అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెక్షన్ కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రై టు రైట్ ఎ కోట్. అండ్ దాని తర్వాత నేను నాకు చెప్పినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో, ఐ మీన్ ది సిలబస్ వైజ్గా మనం ఏదైతే కంటెంట్ పూల్ చేసుకున్నామో అలా రాసే ప్రయత్నం చేయండి. వెరాజ్ ఫర్ సెక్షన్ 2 మై సజెషన్ ఏంటి అంటే ట్రై టు స్టార్ట్ సెక్షన్ 2 విత్ ఎన్ ప్రాపర్ ఎనక్డోట్, విత్ ప్రాపర్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి సంబంధించి ఒక మంచి కథ ఏదైతే ఉందో కథ లాంటిది కానీ ఒక మంచి ఇది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ హిస్టరీ లేదా ఇండియాస్ లెగసీ లేదా ఇండియన్ సివిలైజేషన్ మీద ఒక మంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో యూ కెన్ కోట్ ది స్టోరీ ఆఫ్ మహమ్మద్ ఇక్బాల్ అండ్ హిస్ సారే జహా సే అచ్చా. సారే జహా సే అచ్చా యాజ్ ఎ చిల్డ్రన్ పోయం. దానిలో మహమ్మద్ ఇక్బాల్ ఏం చెప్పడం అనేది జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ ద సివిలైజేషన్స్ ఏన్షియంట్స్, ద సో కాల్డ్ ఏన్షియంట్ గ్రేట్ సివిలైజేషన్స్ లైక్ రోమ్ అండ్ ఈజిప్ట్ దే పెరిస్డ్, బట్ ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దే స్టూడ్ వెరీ స్ట్రాంగ్. దట్స్ వే ఇండియా ఫ్యాసినేట్స్ మెనీ అనే విధంగా రాయొచ్చు. లేకపోతే ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఆర్ ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఐరనీ
అనే విధంగా కూడా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, క్యూరియస్ స్టేట్మెంట్ ఉపయోగించి కూడా మీరు చక్కగా మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లేదా వన్ నేషన్ వన్ లా గురించి ఒక ఎస్సే వచ్చింది అనుకోండి, ఒక రిలవెంట్ స్టోరీ మీరు క్రియేట్ చేసిందైనా పర్లేదు, మీరు క్రియేట్ చేస్తే ఏంటంటే కొద్దిగా ఫోర్స్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది, అంటే ఇది బలవంతంగా ఒక స్టోరీ రాసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఒక క్రెడిబుల్ సోర్స్ నుంచి, క్రెడిబుల్ బుక్ నుంచి షార్ట్ స్టోరీ ఏదైతే ఉందో అది తీసుకొని రాసే ప్రయత్నం చేయండి. వేరే సెక్షన్ 3కి వచ్చేటప్పటికి నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 3కి ఒక మంచి అప్రోచ్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ టైప్ ఆఫ్ అన్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి సంబంధించినటువంటి రిసోర్సెస్, దీనికి సంబంధించినటువంటి సెక్షన్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. ఎథికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, దాని మీద క్వశ్చన్ వచ్చినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతాయి అని ఒక ఆర్గ్యుమెంట్ రాయొచ్చు, లేదు జాబ్స్ పోవు, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వెంటనే రాయొచ్చు, రైట్? దిస్ పర్టికులర్ స్ట్రాటజీ వాజ్ వైడ్లీ పుట్ ఫార్వర్డ్ బై జార్జ్ ఆర్వెల్, వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిటిష్ నవలిస్ట్. సో మనిషికి 2 types ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేటటువంటి ఉంటాయి, రైట్? సో పరిస్థితులు బట్టి మనిషి థాట్ ప్రాసెస్ ఈజీగా మార్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. హ్యూమన్ సబ్జెక్టివిటీ బట్టి మన యొక్క థాట్ ప్రాసెస్, మన యొక్క కన్క్లూజన్స్, మన యొక్క డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మారుతూ ఉంటాయి అనమాట. సో ఆయన రీసెర్చ్ పేపర్స్లో కానీ, నవల్స్లో కానీ ఈ పర్టికులర్ నెరేషన్ ఎక్కువగా వాడటం అనేది జరిగింది. చాలామంది, నేను యూపీఎస్సీలో కూడా చాలా మందికి ఇదే సజెస్ట్ చేస్తాను, ఎస్ఏ రైటింగ్లో సజెస్ట్ చేస్తాను. సో ఒక ఆర్గ్యుమెంట్ రాస్తారు, సో దాన్ని ఆర్గ్యుమెంట్ సబ్స్టాంటియేట్ చేసి ఎగ్జాంపుల్ ఇస్తారు, అండ్ దాంతో ప్యారల్గా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తారు, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ వే యూ కెన్ రైట్ ఎ ప్రాపర్ కాంప్రహెన్సివ్ అండ్ హోలిస్టిక్ ఆన్సర్ అమ్మ, ఓకేనా? రైట్. అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతారు, సార్ ఎస్ఏ తప్పకుండా 10 pages రాయాలా అని చెప్పి అడుగుతారు. యూ కెన్ రైట్ అరౌండ్ 8 pages, నో ఇష్యూస్ అట్ ఆల్. ఈవెన్ టీఎస్పీఎస్సీకి కూడా తెలుసు 3 గంటల్లో 3 ఎస్ఏలు రాయడం అనేటటువంటిది చాలా చాలా కష్టం అని చెప్పి. 8 pagesలో డోంట్ ట్రై టు డ్రాగ్ యువర్ ఎస్ఏ అన్నెసరీలీ. మీకు కంటెంట్ ఏదైతే పూల్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి పర్ఫెక్ట్గా ఇచ్చేయండి. అవాయిడ్ రిపిటేషన్ యాజ్ వెల్. సో రాసిందే మళ్ళీ మళ్ళీ రాస్తూ కావాలని ఎక్స్టెండ్ చేస్తున్నట్టయితే, మీరు తక్కువ వర్డ్స్లో రాసినా పర్లేదు, కానీ అలా చేసినట్టయితే, అన్నెసరీగా రిపీట్ చేసినట్టయితే రీడబిలిటీ ఆఫ్ యువర్ ఎస్సే తప్పకుండా ఇంపీడ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎఫెక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. సో అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సజెస్ట్ ఈస్, మీకు ప్రాపర్గా కన్క్లూజన్స్ కానీ ఏం రాయాలో తెలియనప్పుడు ఏం చేస్తారంటే, యూపీఎస్సీ టాపర్స్ కాపీస్ అనేటువంటి ఉంటాయి. యూపీఎస్సీ ఎస్ఏ టాపర్స్ కాపీస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ చేసినటువంటి టాపర్స్ కాపీస్ ఉంటాయి. దానిలో ఫిలసాఫికల్ ఎస్ఏ పక్కన పెట్టి జనరిక్ ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి హౌ దే ఫ్రేమ్ ఇంట్రడక్షన్, హౌ దే ఫ్రేమ్ కన్క్లూజన్, అనెక్డోట్స్ కూడా ఏ విధంగా వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తెలియకుండా ఇంపాక్ట్ అనేటటువంటిది మీ ఎగ్జామినేషన్ హాల్లో పడుతుంది. తెలియకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మీరు బెటర్ ఎస్ఏస్ అనేటటువంటి 100% రాయగలుగుతారు, నాది హామీ, ఓకేనా? ఈ టిప్స్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్లో నాకు అడిగినా నేను వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను, రైట్? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నానా. అందరికీ ఈ సెషన్ ఫ్రూట్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.